ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా సేవ్ పాలస్తీనా నినాదం మారుమ్రోగిపోతోంది. ఇటలీలో అయితే పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో అట్టుడుకుతోంది. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉన్న ప్రధాని మెలోనీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది. జనం పెద్ద ఎత్తున కదలి రావడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. ఇటలీలోని పలు నగరాల్లోని వీధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో మారుమ్రోగిపోయాయి. పాలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు ప్రధాని జార్జియా మెలోని నిరాకరించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేలాది మంది ప్రజలు రోడ్లపై కదం తొక్కుతూ తమను అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. రహదారులు, ఓడరేవులను దిగ్బంధించారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ప్రతిదానిని అడ్డుకోండి అంటూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె జరిగింది. మిలన్ నగరంలో నల్ల దుస్తులు ధరించిన ప్రదర్శకులు పాలస్తీనా పతాకాలను చేతపట్టుకుని సెంట్రల్ స్టేషన్ లో ప్రవేశించారు. కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారు. పోలీసులపై కుర్చీలు విసిరారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. మిలన్ స్టేషన్ వద్ద జరిగిన ఘర్షణలో 60 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, 10 మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వ మీడియా తెలిపింది. ఒకవైపు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పలు దేశాలు పాలస్తీనాను గుర్తిస్తుండగా, మరోవైపు అనుకూల ప్రదర్శనలతో ఇటలీ మారుమ్రోగిపోయింది. ప్రదర్శనకారులు విధ్వంసానికి పాల్పడ్డారంటూ ప్రధాని మెలోని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇలాంటి చర్యలతో గాజా ప్రజల జీవితాలతో ఒక్క మార్పు కూడా రాదని శాపనార్థాలు పెట్టారు. అయితే పాలస్తీనాకు దేశ హోదా అనేది కానుక ఏమాత్రం కాదు, అది ఒక దేశానికి ఉండే హక్కు అని అన్నారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో. ప్రస్తుత పీడకలకు గాజా యుద్ధం ముగింపు ఒక్కడే పరిష్కారం అన్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజాలో పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందని తెలిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య వివాదానికి పాలస్తీనాకు దేశ హోదా కల్పించడమే పరిష్కారమని అన్నారు. అలాగని ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన మారణ హోమాన్ని, పాలస్తీనా ప్రజలు సామూహిక హననాలను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోరని గుటెరస్ నొక్కి చెప్పారు. మరోవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ విస్తరించడాన్ని, నిర్మాణాలు చేపట్టడాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నాలేనా బేర్బాక్ ఖండించారు. వెస్ట్ బ్యాంక్ లో విస్తరణలు, కూల్చివేతలు వంటివి రాజకీయ పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని తెలిపారు. ఇక ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ఇటీవల మాట్లాడుతూ పాలస్తీనా దేశం అన్న మాటే లేదని, ఇప్పటి వరకు నినాదాలకే దీనిని పరిమితం చేశామని, ఇక నుంచి ఈ విషయంపై చర్యలకు దిగుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే పాలస్తీనాకు దేశ హోదా కల్పించాలని కోరుతున్న దేశాల్లో మొనాకో కూడా చేరింది. దీంతో పాలస్తీనాకు మద్దతిస్తున్న దేశాల సంఖ్య 145కు చేరింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జోర్డాన్ నది పశ్చిమాన ఏ దేశ ఏర్పాటును, గుర్తింపును తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. పాలస్తీనా అన్నదే కనిపించకుండా పాలస్తీనా భూభాగాల్లో నెత్తుటేర్లు పారిస్తూ బూడిద కుప్పగా మారుస్తోంది ఇజ్రాయెల్. ఇప్పుడు అసలు పాలస్తీనా దేశం అన్న అస్తిత్వమే కుదరదని తెగేసి చెప్పడం ఎవరిని దిగ్భ్రాంతికి గురి చేయలేదు. 2 రాజ్యాల పరిష్కారం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రకటించడం దురాక్రమణవాదానికి పరాకాష్ఠగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇదంతా అమెరికా అండ చూసుకొని ఇజ్రాయెల్ చేస్తున్న అరాచకంగా చెబుతున్నారు. పాలస్తీనా మనుగడను సమర్థిస్తే ఉగ్రవాదానికి ఊతం అందించినట్లే అన్నది నెతన్యాహు వితండవాదం. నిజానికి ఉగ్రవాదాన్ని సాకుగా తీసుకుని గాజాలో ఎడతెగని ఘోరకలి సృష్టిస్తున్నటువంటి ఇజ్రాయెల్ భూమిపుత్రులైన పాలస్తీనియన్లను సర్వనాశనం చేసి శ్మశాన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మరింత బరితెగించి మొత్తంగా పాలస్తీనాకే ఎసరు పెట్టాలని చూడడాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తప్ప ప్రపంచంలోని మెజారిటీ దేశాలు సమర్థించడం లేదు. అంతర్జాతీయ న్యాయస్థానం ముందు మారణ హోమం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఉగ్రవాదం గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా సాగిస్తున్న దమనకాండ సహజంగానే ప్రపంచ దేశాలకు వెగుటు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గాజా నగరం పూర్తిగా నేలమట్టమైంది. ఆ శిథిలాల కింద వేలాది పాలస్తీనా ప్రజలు సజీవ సమాధి అయ్యారు. ఇప్పుడు ఆ శిథిలాలను వందలాది జేసీబీలతో చదును చేస్తున్నారు. ఇదంతా ఆ భూభాగాన్ని ఇజ్రాయెల్లో కలిపేసుకునేందుకే అనడంలో సందేహమే లేదు. ఇజ్రాయెల్ వెంట నిలిచిన పశ్చిమ దేశాలు ఒక్కొక్కటిగా 2 రాజ్యాల సిద్ధాంతం వైపు, పాలస్తీనాను గుర్తించడం వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా అందుకు మినహాయింపు అనేది వేరే విషయం. బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలపడమే కాకుండా ఐక్యరాజ్య సమితి వేదిక మీదే ఆ సంగతిని వెల్లడించాయి. వేగంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఇజ్రాయెల్ కు నిస్పృహ కలిగిస్తున్నాయనేది వాస్తవం. నెతన్యాహు స్పందించిన తీరులో ఇది స్పష్టంగా వ్యక్తమవుతోంది. హౌతీల వద్ద ఇంకా జీవించి ఉన్నారో లేరో తెలియని 21 మంది ఇజ్రాయేలీలు బందీలుగా ఉన్నారు.
వారిని తమ ఆధీనంలో ఉంచుకొని హౌతీలు ఇజ్రాయేలీలను ఎదుర్కొంటున్నారు. కానీ వారి కోసం వేలాది మందిని వైమానిక భూతల దాడులలో చంపేస్తుంటున్నారంటూ ఎవరూ సమర్థించలేకపోతున్నారు. ఆ మిగిలిన బందీల కుటుంబాలు కూడా ఇంకా మారణ హోమం చాలించమని వేడుకున్నా నెతన్యాహు వినడం లేదు. గాజాలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న జాతీయహరణ ఊచకోత ఇజ్రాయెల్ అమానవీయ విధానాలకు పరాకాష్ఠగా మారింది. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జిహాదిస్ట్ సంస్థ హమాస్ కు బహుమతి అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బ్రిటన్లోని ముస్లిం బ్రదర్హుడ్ నుండి హమాస్ బలాన్ని పొందుతోంది. అయితే ఈ నిర్ణయం హమాస్ విజయం కాదని స్టార్మర్ అన్నారు. భవిష్యత్ పాలస్తీనా ప్రభుత్వంలో దీనికి ఎటువంటి పాత్ర ఉండదు. శాంతియుత భవిష్యత్తు కోసం హమాస్ బందీలందరినీ విడుదల చేయాలన్నారు. ఇజ్రాయెల్ చరిత్రను పరిశీలిస్తే ఎప్పుడో వందలు వేల ఏండ్ల క్రిందట యూదులు జెరూసలేం చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి తరిమివేయబడ్డారని చరిత్ర చెబుతోంది. యూదులు తమను తాము దేవుడు ఎంపిక చేసిన మనుషులుగా చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ అనేది దేవుడు హామీ ఇచ్చిన రాజ్యమని అంటుంటారు. దేశాల్లో బతుకుతున్న యూదుల కోసం ఒక రాజ్యం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు 19వ శతాబ్ది చివరనే ప్రారంభమయ్యాయి. పాలస్తీనా భూభాగంలో పశ్చిమ దేశాల వత్తాసతో ఇజ్రాయెల్ ఏర్పాటు ప్రయత్నాలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ముమ్మరమయ్యాయి. చివరికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితి 2 దేశాల తీర్మానం ఆధారంగా 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైంది. అప్పటి నుంచి పాలస్తీనా ప్రజలు యూదు విస్తరణవాద పడగనీడలో నిత్య నరకం అనుభవిస్తున్నారు. మతం పేరిట జరిగిన దేశ విభజన గాయాలు ఇంకా మరిచిపోని భారత్ మొదటి నుంచి పాలస్తీనా పంపకాన్ని అయిష్టంగానే చూసింది. బాధిత పాలస్తీనియన్లకు కాలక్రమంలో బలమైన మద్దతుదారుగా నిలిచింది. కానీ కాలక్రమంలో వచ్చిన అనేక పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రస్తుతం భారతదేశానికి మిత్ర దేశంగా మారింది. పాలస్తీనాను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడానికి ఉవ్విళ్లూరుతోన్న గాజా స్ట్రిప్ లో అమానుష హత్యాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు చెంపపెట్టులా పాలస్తీనాను లాంఛనంగా గుర్తిస్తున్నట్లుగా 10 దేశాలు ప్రకటించాయి. బ్రిటన్ ప్రకటనకు కొద్దిసేపటి ముందు కెనడా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఇజ్రాయెల్ పాలస్తీనా 2 శాంతియుత భవిష్యత్తును కనుగొంటాయని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆశాభావం వ్యక్తం చేశారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన మొదటి G7 దేశంగా కెనడా నిలిచింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న హింస మధ్య మేము శాంతి 2 దేశాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని బ్రిటిష్ ప్రధానమంత్రి స్టార్మర్ అన్నారు. దీని అర్థం స్వతంత్ర పాలస్తీనాతో పాటు సురక్షితమైన ఇజ్రాయెల్ కూడా ఉండాలి. జులైలో ఇజ్రాయెల్ హమాస్ తో తన యుద్ధాన్ని ఆపకపోతే పాలస్తీనాను ఒక రాష్ట్రంగా గుర్తిస్తామని బ్రిటన్ తెలిపింది. అయితే ఇక్కడే పాలస్తీనా నుంచి మరొక ప్రశ్న ఎదురవుతోంది. భావోద్వేగాలతో తమ దేశానికి కేవలం గుర్తింపు ఇస్తే సరిపోతుందా? చిక్కి శల్యమైన స్థితిలో తమ సమస్యల్ని తీరిపోతాయా అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోనుంది.